అమ్మా, నా భుజం లాగుతున్నట్టుందమ్మా. నన్ను లోపలికి వెళ్ళలేవమ్మా. మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. రాజు, నిన్ను లోపలికి రానిచ్చేలాగైతే నువ్వు రాగానే దిష్టి తీసి లోపలికి రానిచ్చేవారు. వాళ్ళకే కాదు, నాకు కూడా నువ్వు ఇంట్లోకి రావటం ఇష్టం లేదు. అమ్మగారు. అవును రాజు, వాళ్ళ కోసం నువ్వింత చేసినా నిన్ను ఒంటరిగా ఇంటికి పంపించారు అంటే వాళ్ళనేమనుకోవాలి? సూర్యకెలాగో బుద్ధి లేదనుకుందాం, నీ పెళ్ళానికైనా బుద్ధుండాలి కదా. తనెలా వదిలేస్తుంది నిన్ను? ఇలాంటి పరిస్థితుల్లోనే నిన్ను వదిలేసిందంటే ఇంకెప్పుడు నీకు తోడుగా ఉంటుంది? వెళ్ళు రాజు, వెళ్ళి నీ పెళ్ళాన్ని అడుగు, నీకు నేను ముఖ్యమా మీ నాన్న ముఖ్యమా అని. లేదంటే వెళ్ళి మీ పెద్దయ్య గారిని అడుగు, మీకు నేను ముఖ్యమా మీ పంతం ముఖ్యమా అని. వాడు వాళ్ళని అడగడు అమ్మగారు. నాకు తెలిసినంత వరకు పెద్దయ్య గోరు అమ్మాయి గోరు వీడికి ఏదో మందు పెట్టారు, వాళ్ళ వసతి చేసుకున్నట్టున్నారు. అందుకే వాళ్ళు ఈయనెంత మోసం చేస్తానా వీడికి మాత్రం వాళ్ళు దేవుళ్ళలాగానే కనపడుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఆయన ఏమైనా చేయగల సమర్థుడు. అసలు కిడ్నాప్ డ్రామా కూడా ఆయన ఆడించిందేమోనని నాకు అనుమానంగా ఉంది. అవునమ్మా, పోలీసులు కూడా వెళ్ళలేని చోటికి మన రాజన్నయ్య వెళ్ళాడు అంటే అక్కడ రాజన్నయ్యని చంపేసి అది ఖాతాలో వేసి తన కూతురికి తన స్టేటస్ కి సరితూగే సంబంధం తెచ్చి పెళ్లి చేద్దామని ప్లాన్ చేసుంటారు. అదృష్టం కొద్దీ రాజన్న ప్రాణాలతో బయటపడ్డాడు. వరాలు, పెద్దయ్య గారి గురించి తప్పుగా మాట్లాడొద్దు. తప్పుడు మనుషుల గురించి తప్పుగా మాట్లాడకుండా గొప్పగా మాట్లాడడం నీకు చేతనైనట్టుగా మాకు చేత కాదురా నాయన. మీరందరూ నా ఓపికను పరీక్షిస్తున్నారు. మీరు కాబట్టి నా కోపాన్ని దిగమింగుకుంటున్నాను. ఇవే మాటలు వేరే ఎవరైనా మాట్లాడుంటే ముక్కలు ముక్కలుగా నరికేసి ఉండేవాణ్ణి. నరికేస్తావురా నాయనా, నరికేస్తావు. అలా తయారు చేశాడు మీ పెద్దయ్య. ఆయన కోసం ప్రాణాలు తీసేంత కసాయితానాన్ని నీలో పుట్టేలా చేశాడంటే ఆయన బాగుపడ్డు నాశనమైపోతాడు. నా బిడ్డ జీవితాన్ని పాడు చేసిన సూర్యప్రతాప్ కుక్క సావు సస్తాడు. అమ్మా అమ్మా, రాజు, ఆడవాళ్ళ మీద చెయ్యెత్తడం ఏంట్రా? మీ అమ్మ మీద ఇంతవరకు నేనే చెయ్యెత్తలేదు, అలాంటిది నువ్వు చెయ్యెత్తుతావా? నీకు ప్రాణం పోసిందన్న ఒకే ఒక్క కారణంతో ఈవేళ బతికిపోనది కానీ లేకపోతే ఏడు చేసి ఉండేవాడివో. ఏ కొద్దురయ్యా, ఏ కొద్దు. ఈ ఇంట్లో ఉంటే నువ్వన్నా ఉండు, లేకపోతే మమ్మల్ని అయినా ఉండనే. వద్దు నాన్న, నేనే వెళ్ళిపోతాను. నన్ను క్షమించవు. నువ్వు చెయ్యెత్తినప్పుడే మేము చచ్చిపోనవరా. ఇంకా క్షమించడం ఏంట్రా? పోరా బయటికి, పోరా, పో. పెద్దయ్య,
మీరు? అవునరా, నీ పెద్దాయనే, నీకోసం వచ్చిన నీ పెద్దాయనే. నువ్వేం బాధపడకు రాజు, నీకు నేనున్నాను. నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్న మీ అమ్మాయి గారున్నారు. పదరాజు, నీకోసం అక్కడ ఒక ఇల్లు ఎదురు చూస్తుంది. పదవెళ్దాం. ఎల్రా నాయనా, ఎళ్ళు. మళ్ళీ నీ అవసరం ఏదో వచ్చినట్టుంది, అందుకే ఎత్తుక్కుంటూ వచ్చాడు మీ పెద్దయ్య. ఏం మాట్లాడుతున్నావు ముత్యాలు? నా అవసరానికి రావడం ఏంటి? మీకోసం హాస్పిటల్ పాలైనోడు ఒంటరిగా ఇంటికి వస్తుంటే మీరు ఆ అవసరానికి వాడేసుకుని వదిలేశారంటుంది మా ముత్యాలయ్య గారు. తామరేడు పట్టించుకోమాకండి, తీసుకెళ్ళండి. రాజు విషయంలో నేనేం తప్పు చేశానో తెలుసుకున్నాను. నా కారణంగా రాజు ఇబ్బంది పడుండొచ్చు, కానీ నేనెప్పుడు రాజుని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు కూడా నా తప్పుని తెలుసుకొని రాజుని క్షమాపణ కోరదామని వచ్చాను. అంతేకాదు, మీ అందరినీ క్షమాపణ కోరి రాజుని నాతో తీసుకెళ్దామని వచ్చాను. కానీ నేనొచ్చాకే అర్థమైంది, ఇంతకాలం రాజు విషయంలో నేను చేసిన తప్పే మీరందరూ చేస్తున్నారని. మీకు నాకే కాదు, రాజు లాంటి వాడు దొరకడం ఎవరికైనా వరం లాంటిది. వీడు బంగారం. నాలాగే మీరు ఒకరోజు మీరు చేసిన తప్పేంటో తెలుసుకుంటారు. ఈరోజు నేనొచ్చినట్టే రాజు కోసం మీరందరూ వస్తారు. ఇలాంటి మాటలు చాలా సార్లు విన్నాం సూర్యప్రతాప్ గారు. పెద్దయ్య గారిని అలా అనకమ్మా. ఈసారి రాజన్నయ్యని వదిలిపెట్టరు. ఎందుకంటే పెద్దయ్య గారు ఇప్పుడు సీఎం కదా. సీఎం గారికి ఒక నమ్మిన బంటు పిఏగా కావాలి కదా. వరాలో రాజుని నేను పిఏగా పెట్టుకోవడానికి తీసుకువెళ్ళట్లేదు, నా అల్లుడిగా తీసుకువెళ్తున్నాను. నా దగ్గర పిఏగా చేయాల్సిన అవసరం గాని అంత కర్మ గాని నా అల్లుడికి పట్టలేదు. మీరు అల్లుడు అల్లుడు అంటా ఉంటే వినడానికి చాలా ఆనందంగా ఉంది పెద్దయ్య గారు. కానీ ఈ ఆనందం ఎంతకాలం ఉంటుందోనని కూసింత భయంగా కూడా ఉన్నది. అదే సూర్యప్రతాప్ గారు, మీకు అలవాటు ఉంది కదా, మీ అక్క చెప్పిందనో మీ మేనల్లుడు చెప్పాడనో అందరిని బయటికి గెంటేస్తా ఉంటారు కదా. అలా ఏదో ఒక రోజున మా రాజు మీద మీ అక్క విషయం కక్కకపోదు, మీరు రాజును బయటికి గెంటకపోరని మా ఆయన భయం. అందులోనూ రాజు మామూలుగా ఉన్నప్పుడు మీరు నా అల్లుడు అని వచ్చుంటే మేమందరం నమ్మేవాళ్ళం పెద్దయ్య.
కానీ మీరు ఇప్పుడు అలాగ రాలేదే. మీ ప్రాణాలను మావోయిస్టుల చేతుల్లో నుంచి కాపాడాడు కాబట్టి వచ్చారు. ఆ కృతజ్ఞత ఉన్నంతకాలం అల్లుడిని మీరు బాగానే చూసుకుంటారు. ఆ తర్వాతే మామూలుగానే పోరా బయటికి అంటారు. అప్పుడు అర్థమవుతుంది వీడికి తమరు అసలు రంగేయటం. అప్పలనాయుడు, అవసరాన్ని బట్టి రంగులు మార్చడానికి నేనే ఊసరవల్లిని కాదు, సూర్యప్రతాప్ని. నా నిజమైన రంగు గురించి వాడికి అర్థం అవడం కాదు, నీకు అర్థమయ్యేలా చేస్తాను. నానా, పెద్దయ్య గారు మన రాజన్నయ్యని తీసుకెళ్ళడానికి అసలు కారణం వేరే ఉంది నాన్న. వాళ్ళ తమ్ముడు కూతురు ఒక వెధవని తీసుకొచ్చి వీడే నా మొగుడు అని అంటే నోరు మూసుకుని ఇంట్లో పెట్టుకున్నారు. తమ్ముడు కూతురి వల్ల ఒక వెధవని ఇంట్లో పెట్టుకున్నారు, సొంత కూతురు మొగుడిని మాత్రం ఎందుకు వదిలేశారు అని ప్రతిపక్షాల వాళ్ళు ఆడిపోసుకుంటారు కదా. వాటి నుంచి తప్పించుకోవడానికి వేరే దారి లేక తీసుకెళ్తున్నారు. ఏమైంది మీకు? ఎందుకింతలా మారిపోయారు? నిజంగా నేనంత దుర్మార్గున్నా? రాజకీయాల కోసం, ప్రతిపక్షాలను ఎదుర్కోవడం కోసం కన్న కూతురు జీవితాన్ని నాశనం చేసే అంత దుర్మార్గున్నా? అలా అని మేమెప్పుడు అన్నాం సూర్యప్రతాప్ గారు? చెప్పుడు మాటలు విని కట్టుకున్న పెళ్ళాన్ని, మీతో జీవితాన్ని పంచుకున్న పెళ్ళాన్ని బయటికి గెంటేసినోళ్ళు మీరు. మా రాజును బయటికి గెంటారని ఏంటి గ్యారంటీ? చెప్పండి విరూపాక్షమ్మ గారు. ఓహో, ఇదంతా నీ ప్లానా విరూపాక్షి? నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సర్వనాశనం అయిపోతుంది అనటానికి దీనికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదేమో. నా ఇంట్లో అడుగు పెట్టావు, నన్ను నా పరువుని బజార్కి ఇచ్చేశావు. ఇప్పుడు ఈ ఇంట్లో అడుగు పెట్టావు, రాజుని బయటికి గెంటేలా చేశావు. ఎప్పుడు కాపురాలు కూల్చడమేనా, నిలబెట్టడం రాదా? పెద్ద అమ్మగారు నాలా అనకండి పెద్ద. అమ్మగారు ఏ తప్పు చేయలేదు, చెయ్యరు. నీకేం తెలీదు రాజు. నాకు తెలుసు పెద్దయ్య గారు. చూడు రాజు, ఇప్పుడు కూడా నిన్ను అడ్డం పెట్టుకొని మాతో కలవాలని ప్లాన్ చేస్తుంది. దీనికన్నా ముందు రాజకీయంగా నాకు తెలియకుండా పార్టీకి ఫండ్ ఇచ్చి నన్ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని చేసి నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నించింది. అక్కడ కుదరకపోతే ఇప్పుడు నిన్ను పావులా వాడుకుంటుంది. సూర్య, నేను నిన్ను కలపాలి, నీతో కలిసి ఉండాలి అనుకుంటే ఇలాంటి పనులు చేయను. అలా చెయ్యాలనుకుంటే ఎన్నేళ్లలో ఎన్నో ప్రయత్నాలు చేసుండేదాన్ని. ఆ అవసరం నాకు లేదు. ఎప్పటికైనా నేనే తప్పు చేయలేదని నువ్వు తెలుసుకొని నీకు నువ్వుగా ఈ రోజు రాజు నెల అయితే నా అల్లుడు అని చెప్పి తీసుకెళ్తున్నావో, అలాగే ఒకరోజు నువ్వు నా దగ్గరకొచ్చి నువ్వు నా భార్యవి అని నన్ను తీసుకుని వెళ్తావు. దయచేసి ఇంకెప్పుడు నా కారణంగా రాజు రూపంలో విడదీకు. ఆపో! నా కూతురు అల్లుడు గురించి నీ చేత చెప్పించుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. పదరాజు, మన ఇంటికి వెళ్దాం. పోరా నాయనా పో. ఎంతకాలం ఇలా అల్లుడని చెప్పుకుంటాడో మేము సొత్తాం. పో.
పెద్దయ్య, అమ్మ వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారో అస్సలు అర్థం కావడం లేదు. వాళ్ళన్న మాటలకి మీ మనసు నొచ్చుకొని ఉంటే వాళ్ళ తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. వాళ్ళని క్షమించండి పెద్దయ్య. వాళ్ళ మాటల్ని మనసులో పెట్టుకోవద్దు. లేదు రాజు, ముందు నువ్వే నన్ను క్షమించు. నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి పెద్దయ్య? మీరు నా దేవుడు, నేను మీ భక్తుడిని. చూడు రాజు, ఇక మీదట నువ్వు నా ఇంట్లో భక్తుడిగా కాదు, అల్లుడిగానే ఉండాలి. అల్లుడిగా ఉండాలంటే అమ్మగారు మీరు ఒక్కటయ్యాకే పెద్దయ్య. ఉంటాను పెద్దయ్య. కానీ నేను మాత్రం మిమ్మల్ని పెద్దయ్యనే పిలుస్తాను. అలా అయితేనే నేను మీతో వస్తాను. అలాగే రాజు, పిలు. రాజు, మొదటిసారి ఇంట్లోకి అల్లుడు హోదాలో అడుగు పెడుతున్నావు. కుడికా లోపలికి పెట్టి పద. అమ్మా రూపా, అమ్మా రూపా. ఏంటి నాన్నా? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఇంతకాలంగా నువ్వు అడుగుతున్నావు కదా, నాకు రాజు కావాలి, రాజు కావాలి అని. నీ రాజుని తీసుకొచ్చానమ్మా. రాజు, ఏంటి తమ్ముడు నువ్వు చేస్తున్న పని? ఇంతకాలం బద్ధశత్రువుగా ఉన్నవాణ్ణి ఎప్పుడు అల్లుడిగా యాక్సెప్ట్ చేస్తావా? వాడు బద్ధశత్రువు కాదాక అజాత శత్రువు. వాడు చుట్టూ ఉన్న పరిస్థితులు వాడిని శత్రువులా చూపించాయి, కానీ వాస్తవానికి వాడెవ్వరికి శత్రువు కాదు. వాడికి ఎవరు శత్రువులుండరు. వాడికి శత్రువుని నేనున్నాను కదా. వాడిని నేనెప్పుడూ పక్కన పెడుతున్నాను, కానీ వాడెప్పుడూ నా పక్కనే ఉన్నట్టు నాకు కాపు కాస్తున్నాడక్క.
రాముడికి హనుమంతుళ్ళ అండగా నిలుస్తున్నాడు. అర్జునుడికి శ్రీకృష్ణుడిలా వెంట ఉండి నేను అడుగుపెట్టిన ప్రతి విషయంలోనూ నన్ను గెలిపిస్తున్నాడు.